హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ జూలై నుంచి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయారనమాట జూలైలో. సో అప్పటి నుంచి ఇంకా వర్క్స్తో బిజీగా ఉండి నెక్స్ట్ మధ్యలో స్కూల్కి వెళ్ళడము, సండేస్ వచ్చేసి మళ్ళీ వెళ్ళి చూసి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో నాకు టైం లేక నేనైతే వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి. రీసెంట్గా అయితే కొద్దిగా మళ్ళీ స్టార్ట్ చేద్దాము, నాకు చెయ్యాలి, యూట్యూబ్ చేయాలి అని ఎప్పటి నుంచో ఉంటుందండి. అందుకని నాకు టైం లేకపోయినా నా ఇంట్రెస్ట్ కోసము ఇది చేస్తున్నాను అనమాట. చాలామంది జాబ్ చేస్తే మరి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంత హడావుడి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇట్లా వీడియో చేయటం, ఏదైనా టాపిక్ చేసి పెట్టడం అనేది. అంటే సోషల్ మీడియాలో కొద్దిగా ఏదన్నా నేమ్ తెచ్చుకోవాలి అని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఎట్లాగైనా అని చాలా డేస్ అనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేయటం కుదరట్లేదనమాట. అంత అంటే స్టార్టింగ్ ప్రాబ్లం లాగా. సో ఇంకా అందుకని షార్ట్ వీడియోస్ అయితే లాస్ట్ వీక్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ చూడని వాళ్ళు చూసేయండి. ఇక్కడైతే నేను రొయ్యలు బిర్యానీ మీన్స్ రైస్ అండి, ఇది బిర్యానీ రైస్తో ఏం చేయట్లేదు, రొయ్యల రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రొయ్యలు కొద్దిగా వస్తుంది క్వాంటిటీ, తక్కువగా ఉంటే కనిపిస్తుంది కాబట్టి అందుకని రైస్లో వేద్దాము, ట్రై చేద్దాము. ఇదే ఫస్ట్ టైం నేను రొయ్యలు అయితే రైస్లో వేస్ట్ చేయడం. ఎప్పుడు చికెన్లో వేస్ట్ చేస్తా కానీ రైస్లో అయితే వేయలేదన్నమాట. నేను ఎప్పుడు చేసినా అండి వీడియో కోసం అయితే పర్టికులర్గా కొద్దిగా క్వాంటిటీ అయితే చేయను. ఇంట్లో మేము 4 మెంబర్స్ ఉంటాము, 4 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీయే చేస్తానన్నమాట. నార్మల్గా ఏం చేస్తాము, వీడియో కోసం అయితే ఒక గ్లాస్ రైస్ వేసేసుకొని చేసేసుకుంటాం. మనకి గ్లాస్ రైస్ వేసుకొని చేస్తే టేస్ట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. అదే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని చేసినప్పుడు మాత్రము కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అనమాట. టేస్ట్లో కానీ అన్నిట్లో డిఫరెన్స్ వస్తుంది. నేను మీకు చూపించే వీడియోస్ అయితే నాకు ఇంట్లో 4 మెంబర్స్, అదే 2 బాయ్స్, 3 బాయ్స్ అనమాట, నేను ఒకదాన్ని లేడీని. సో ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది. సో నాకు ఇంట్లో కావాల్సినంతే వండుకుంటాను. నేను వీడియో కోసం అని ఒక్క గ్లాస్ చేసి చూపించడం అట్లా ఎప్పుడు చేయలేదు. నా ఇన్ని వీడియోస్ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అంత ఎక్కువ క్వాంటిటీయే చేస్తాను అనమాట. మాకు ఎంతకి ఇంట్లోకి సరిపోతుందో అదే చేసి చూపిస్తాను. ఇక్కడ రొయ్యలు అయితే నేను ముందుగా చూపించాను కదండి, నరం ఒకటి ఉంటుంది. ఆ నరం తీయాలని నాకు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే తెలిసింది. బిఫోర్ అయితే అస్సలు తెలియదండి. అంటే రొయ్యలు మేము ఎక్కువ రెగ్యులర్గా ఏం యూజ్ చేయము, రేర్లీ యూజ్ చేస్తాము. ఎందుకంటే కొంతమంది అంటారు, మా అమ్మమ్మ వాళ్ళు అలా రొయ్యలు కొద్దిగా వాతం చేస్తుంది అని అంటారు. మంచిదే కానీ వాతం చేస్తుంది మరీ ఎక్కువగా తింటే అని అంటారనమాట. సో అందుకని రొయ్యలు అంటే అప్పట్లో వంటలు చేసేవాళ్ళం కాదు కాబట్టి తెలియదన్నమాట. మా బ్రదర్ వాళ్ళు వైజాగ్లో ఉంటారు. ఈ మధ్య కాలంలో వాళ్ళే వైజాగ్ అంటే రెగ్యులర్గా నాన్ వెజ్లు ఉంటాయి కాబట్టి అలా చెప్తే నేను ఈ మధ్య నుంచి అప్పటి నుంచి రొయ్యలు తీస్తున్నాను అనమాట. కానీ మనం బయట వాళ్ళు అమ్మే వాళ్ళు అయితే అది తీయరు. ఎక్కువ రొయ్యలు తీసుకున్నామంటే చాలా కష్టం అనమాట. ఇక్కడైతే నేను 1/2 కేజీ పైనే ఉన్నాయి, కొద్దిగా అటు ఇటుగా. సో అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసానండి. చెక్క లవంగాలు కానీ, బిర్యానీ ఆకు కానీ, షాజీరా ఆకు, ఫ్లవర్ అన్నీ వేసాను అనమాట. అన్నీ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసి సాల్ట్ వేసాను అనమాట. ఈ పచ్చి రొయ్యలు వేసానండి. రొయ్యల్ని ముందుగా బాయిల్ అయితే చేయలేదు, ఎందుకంటే కర్రీ చేసినప్పుడు ముందుగా బాయిల్ చేస్తాము. ఇప్పుడైతే డైరెక్ట్గానే వేసేసాను. దీంతోపాటు పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను అనమాట. ఇవి కొద్దిగా ఇప్పుడు మంచిగా అల్లం పేస్ట్ కానీ, ఫ్లేవరు, బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ మంచిగా పట్టే వరకు ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి.
ఇక్కడ పసుపు కూడా వేసాను అనమాట. మీరు ఈ కుక్కర్ 5 లీటర్స్ కుక్కర్ అండి, అందుకనే డీప్గా కనిపిస్తున్నట్టు ఉంది కదండి. వెడల్పు 3 లీటర్స్ అయితే తక్కువ క్వాంటిటీ పడుతుంది, కానీ మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇది 5 లీటర్స్ కాబట్టి పెద్దది కాబట్టి కొద్దిగా డీప్ లాగా కనిపిస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడైతే నేను బిర్యానీలోకి ఇంకా కర్రీ ఏం లేదు కాబట్టి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బిర్యానీలోనే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, కర్రీ అవసరం లేకుండా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసేసాను, చూసారు కదా. ఈలోపు అయితే మనకి రొయ్యలులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని వచ్చి హాఫ్ బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి నేను రెడీ చేసి పెట్టాను కదండి, ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము కారము వేసేసుకోవాలి. ఇదంతా టేస్ట్కి తగ్గట్టండి, కొలతలు అట్లా ఏమి నేను కొలతల ప్రకారంగా చేయను. నార్మల్గా ఎంత పడుతుంది అలా చూసేసుకొని టేస్ట్ చేసుకుంటా చేస్తానన్నమాట. కారము, ధనియాలు, గరం మసాలా కూడా వేసేసాను. ఇక్కడ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి, రొయ్యలకి పట్టాలి మళ్ళీ రైస్కి సపరేట్గా పట్టాలన్నమాట. చూసారా, మన కారం కూడా మంచిగా పట్టేసింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. పేస్ట్ని కూడా బాగా మనకి రొయ్యలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు గోంగూరలో వేస్తాము రొయ్యలు అయితే, ఇంకా టమాటా వేసి టమాటా ఆనియన్ వేసి ఫ్రై చేస్తాము, ఇంకా వేరే మోడల్స్ కర్రీస్ చేస్తాము, కానీ నేనైతే ఇట్లా రైస్ చేయలేదు. బిర్యానీ అయితే చేశాను కానీ రైస్లో చేయలేదు. చికెన్ అయితే నేను ఇట్లా చికెన్ రైస్లో వేసేసి ఇలా చేసేస్తాను అనమాట డైరెక్ట్గా. ఎప్పుడన్నా ఈవినింగ్ టైము వచ్చి నేను కర్రీ చేయలేను, పిల్లలు చికెన్ చేయమన్నప్పుడు నేను కర్రీ చేయలేను అని చెప్పి రైస్లో వేసేస్తాను అనమాట. ఇలా రొయ్యలు ఎప్పుడు చేయలేదు, సో ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. మనకు ఆ మసాలా కూడా పట్టేసిన తర్వాత రైస్ని ఏం చేశానంటే నేను కడిగేసి వాటర్ అంతా వంచి వడగట్టేసాను అనమాట, కొద్దిగా రైస్ డ్రై అయ్యేటట్టు. మళ్ళీ వాటర్ కంటెంట్ రొయ్యల్లోకి వచ్చి కొద్దిగా బాగుండదేమో అని చెప్పి బాగా డ్రై చేసేసాను రైస్ని. వాష్ చేసి నానిన రైస్ని డ్రై చేసేసాను. ఆ డ్రై చేసిన రైస్ని ఇప్పుడు వేసేసామన్నమాట. కొలతలు కూడా మామూలేనండి, వాటర్ క్వాంటిటీ కూడా మనకు రైస్కి ఎంత పడుతుందో అంతే క్వాంటిటీ వేసేసుకుంటున్నాం. కుక్కర్ కాబట్టి 1.5 వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ కూడా పోసేసాను. నా క్వాంటిటీ వచ్చేసి 1.5. నేను ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టట్లేదండి, ఎందుకంటే మూత పెడితే రొయ్యలు మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతాయేమోనని కుక్కర్ విజిల్ అయితే పెట్టట్లేదన్నమాట. నార్మల్గా మూత పెడుతున్నాను, ఇట్లా మూత పెట్టేస్తున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా తిప్పేసుకుంటే కుక్కర్ అయితే అంతా కర్రీ ఒక పక్కకు వచ్చేస్తుందండి. మొత్తం అయిపోయింది చూసారా, నేనైతే తిప్పేసాను, మధ్యలో వీడియో స్కిప్ అయిపోయినట్టుంది. ఇది రైస్ అయితే ఉడికిపోయింది. నేను కొద్దిగా ఫ్లేవర్ రావడానికి, ఇక్కడ స్మోక్ రావడానికి బొగ్గును వేడి చేసి కొద్దిగా నెయ్యి కూడా వేసానండి. మంచి మాకు తందూరి ఫ్లేవర్ రావాలని చెప్పి, పిల్లలు తందూరి ఫ్లేవర్ ఆ స్మెల్ బాగుంటుందని చెప్పి కొద్దిగా బొగ్గు వేడి చేసేసి నిప్పు వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అట్లా మూత పెట్టేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను వాటర్లో కూడా మళ్ళీ సాల్ట్ వేసానండి, రైస్ వేసిన తర్వాత వాటర్ వేసాం కదా, సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ కూడా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.